పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎప్పుడు ఎవరు ఎలా చనిపోతారో తెలియదు. ఏమవుతుందో తెలియదు. అన్నీ చూస్తున్నాము, అన్నీ వింటున్నాము. కానీ ఒకటి మాత్రం మన హృదయాల్లో లేదు. ఏంటో చెప్తారా? భయం లేదు, భయభక్తులు లేవు. అసలు విధేయత కూడా అసలు లేనే లేదు. ఎవరికి విధేయత? దేవుడంటే విధేయత లేదు. అన్నీ చూస్తున్నాం. పరిస్థితి బాగాలేదని సమాచారాలు అంటున్నాం. యుద్ధాలు జరుగుతున్నాయి. అందరూ చనిపోతున్నారు అంటున్నారు. అన్నీ చూస్తున్నా కానీ మనలో ఏం లేదు చివరికి. భయం లేదు. దేవుడు అంటే భయం లేదు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు విన్నాడు. ఒక పోస్ట్ మన రీసెంట్గానే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ ఒక అమ్మాయి స్టేటస్లో పెట్టుకుంది. అది భలే అనిపించింది ఆ మాట. ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. అది ఏముంది అక్కడ? మనుషులు ఎదురుగా ఉన్న చిన్న సీసీ కెమెరాని చూసి భయపడతారు, కానీ భగవంతుడు అన్నిటికంటే పెద్ద సీసీ కెమెరా అనే విషయం మర్చిపోతారంట. చిన్న ఇన్ఫర్మేషన్ అయినా చాలా అర్థవంతంగా ఉంది. మనుషులు ఏం చేస్తారంట? మన కూడా ఉంది సీసీ కెమెరా, అక్కడ ఒకటి బయట ఒకటి. వాటి ముందు అమ్మో సీసీ కెమెరా దొంగతనం చేయకూడదు, ఏం చేయకూడదు అని మనుషులు సీసీ కెమెరాలు ఉన్నాయని భయపడుతున్నారు. కానీ సృష్టికర్త సృష్టించినటువంటి వ్యక్తి పైన ఉన్నటువంటి దేవుడు అన్నీ చూస్తున్నాడు అన్న విషయాన్ని ఏం చేయలేకపోతున్నారంట? గమనించలేకపోతున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం తయారు చేసిన చిన్న సీసీ కెమెరాకి అంత వణుకుతోటి అంత భయపడి ఇంకేముంది ఇంకా చూస్తున్నారు ఇంకా అయిపోయింది అని భయపడుతున్నామే. మనల్ని సృజించిన దేవుడు చూస్తున్నాడు అన్న విషయాలు మరి మనకు ఏమైనా భయాన్ని కలిగిస్తున్నాయా? ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, దేవుడు నియమించిన కట్టడ కదా, మరి ప్రార్థనకి వెళ్ళకపోతే ఆయన కోపపడతాడు అన్న భయం మనలో ఉందా? ఆదివారం తప్పకుండా ఏం చేయాల్సింది? ఆరాధన చేయాల్సిందే, అది దేవుడు నియమించిన కట్టడ అని భయం మనలో ఉందా లేదా? మనకుంది. అందుకే వచ్చింది దేవుని స్తోత్రం. మరి లేని వారికి రాలేని వారికి మరి ఆ భయం ఉందో లేదో మనం చేసుకోవాలి. పౌలు ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రికలో మాట చెప్తారు, చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5 నుంచి చదివితే మీరు అక్కడ కొన్ని మాటలు కనపడతా ఉంటాయి. ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక, ఫిలిప్పీ రాసిన 2వ అధ్యాయం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనును. ఇక్కడ చూస్తే 2:8లోనే ఆ మాట కనపడుతుంది, విధేయత చూపిన వాడై. మనకి ఇది లేదు వాస్తవంగా. ఎవరైనా చెప్పగలుగుతారా నాకుంది విధేయత అని? విధేయత ఇంగ్లీష్లో ఒబీడియంట్ ఉండేది, అంటే క్రమశిక్షణ అని పర్యాపదాలు కూడా వస్తాయి. క్రమశిక్షణ, విధేయత. అసలు హీబ్రూ భాషలో అర్థం చూస్తే విధేయత అంటే చెప్పిన మాట వింటం అని వచ్చింది. విధేయత చెప్పిన మాట వింటం. ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట వినటం. ఇది విధేయత. ఇప్పుడు మనకి విధేయత ఉన్నదా లేదా ఆలోచన చేసుకోవాలి. విధేయత అనే మాటలు చాలా బాగా చూస్తున్నాం. దేవుడు కూడా సాక్షాత్ ఏం చేశాడంట? ఏం చూపించాడు? విధేయత చూపించాడు. ఎంతవరకు విధేయత చూపించాడు? శిలువ మరణం అంతవరకు కూడా విధేయత చూపించాడు. మనం విధేయత చూపించాల్సిన పరిస్థితి వస్తే కాలరగరేసి తొడలు కొట్టి ఎవర్రా వాడు చూపించేది ఏందిరా, మన పొలం ఏంది, మనం ఏంది, అసలు మనకున్న ఆస్తి ఏంది, మన ఇంటి పేరేంది, అదేంది ఇదేంది, మనం చూపించాల్సింది ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి విధేయత చూపించేదేంది, ఇవి వస్తాయి మనకు. వాస్తవం దేవుడు అదే నేర్పించాడా మనకి? యేసుక్రీస్తు ప్రభు వారు మనకు తెలుసు, మన దేవుడు. అమ్మో ఇంకేముంది, ఏసయ్య ప్రార్థన చేయడం కాదు. ఆయన ఏం చూపించాడు? దేవుడే. అసలు ఆయనకి ఏం కాదు అవసరమా? దేవుడికి విధేయత చూపించాల్సిన అవసరం అని ఉందా? సృష్టించింది మనల్ని. మనం ఏదో మన పాపాన్ని మన బడి మా కష్టాలన్నీ బడి మనం ఏదో జీవిస్తున్నాము. భూలోకానికి రావాల్సిన అవసరం ఎందుకు? ఆయన చూపించాల్సిన విధేయత చూపించాల్సిన అవసరం ఎందుకు? దాని నుంచైనా మనం నేర్చుకుంటున్నామా అంటే నేర్చుకోవాలి.
ఈ విధేయత చాలా చాలా ప్రాముఖ్యమైన అంశము క్రైస్తవ జీవితంలో, విశ్వాసంలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విధేయత లేకుండా దేవునికి, విశ్వాసమే అనుకుంటారు, పర్యాపదం కింద తీసుకోవచ్చు. విశ్వాసం లేకుండా ఎవరికి ఇష్టమైనట్టు అసాధ్యం? దేవునికి. ఆ విశ్వాసం ఎలా వచ్చింది? దేవుడికి విధేయత చూపిస్తేనే కదా విశ్వాసం వచ్చేది. విధేయత లేకుండా విశ్వాసం రాదు. ఆ విధేయత విశ్వాసం లేకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అది నిజమో కాదో. బైబిల్లో చాలా మంది విధేయత చూపించిన వ్యక్తులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. మరి వాళ్ళు ఏ విధంగా విధేయత చూపించారు? విధేయత చూపించడం వల్ల వారికి జరిగిన కార్యాలు ఏంటి మనం ఒకసారి పరిశీలన చేస్తే, రీసెంట్గానే మనం ముగించుకున్నాం ఒక మంచి కార్యాన్ని. ఏంటిది అది? పండగ, మంచి పండగ అయిపోయింది. ఏంటిది? రైట్, క్రిస్మస్. ఆ క్రిస్మస్ గురించి చెప్పుకుందాం. విధేయతలు ఎవరెవరు ఏం చూపించారు? దేవదూత వచ్చింది. ఏ దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలా నీకు ఏం కలగాలి? శుభం. వెరీ గుడ్, చాలా సంతోషం. దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగును కనుక. సంతోషం. ఆ శుభ సూచకం ఏంటో అని ఏం చేస్తుంది మరియా? భయపడుతుంది. ఏం చెప్పింది దేవదూత? ఏం చెప్పింది? ఇదిగో నీవు కృప పొందేవు. ఆ కృప ఏంది? పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు, నువ్వు ఒక కుమారుణ్ణి అంటావు, ఆయనకి ఏం పేరు పెడతావు? యేసు అని పేరు పెడతావు. మరి మంచిది, మంచి చక్కన దేవదూత వచ్చినటువంటి చెప్పిన మాట. వాస్తవంగా అయితే ఏం చెప్పాలామా? ఏం చెప్పాలి? వామ్మో, పెళ్లి కూడా కాలేదు, అసలు ఇంతవరకు ఏం లేదు, నేను గర్భవతిని, ఇంకేమన్నా ఉందా పొరపాటున? వద్దు, ఇంకో అవసరమైతే ఇంకొకరిని చూసుకోగాని నన్ను వదిలేసేయి అని చెప్పాలి మరియా. కానీ ఏముంది అక్కడ? ఏం మాట మాట్లాడింది ఒకసారి చూడండి. మంచి కరెక్ట్ మాట మాట్లాడింది అక్కడ. లోకాసు వార్త 2 1. మత్తయిలో ఉందా? మరియతో మాట్లాడుతున్నటువంటి సంభాషణ 1వ అధ్యాయం, మత్తయి 1. యేసుక్రీస్తు మరియ గురించి మాట్లాడుతున్న మాట చూద్దాం ఒకసారి. మరియ అక్కడ ఒక మాట చెప్పిద్ది. ఏం చెప్పిద్ది అంటే, నేను పెళ్లి కాని దాని కదన్నది. ఏమనిది? పురుషుణ్ణి ఎరుగని దానను. పెళ్ళి అయిందా మరి మరియకి? పెళ్లి కాలేదు. కానీ ఏం మాట మాట్లాడింది? పురుషుణ్ణి ఎరుగని దానను. నాకు ఒక ప్రశ్న వచ్చింది. మనం క్రిస్మస్ అప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న కూడా మనకి వచ్చింది. ఎందుకు యోధా జనాంగంలోని యేసయ్య పుట్టాలి? యేసు ప్రభు భూమి మధ్యలోని ఎందుకు పుట్టాలి? భూమి ఆ చివరిని ఎందుకు పుట్టకూడదు? భూమి ఈ చివరిని ఎందుకు పుట్టకూడదు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పి ముందుకెళ్తాం. యోధా మరి యేసు ప్రభు దేవుడిగా పుట్టాలి అంటే ఆయనకు ఒక కుటుంబం ఉండాలి. ఏముండాలి? కుటుంబం ఉండాలి. కుటుంబం ఉండాలి, కానీ పరిశుద్ధంగా పుట్టాలి. ఎట్ట పుట్టాలి? పరిశుద్ధంగా పుట్టాలి. ఏముండాలి? కుటుంబం ఉండాలి. అది సాధ్యమైద్దా? కుటుంబం ఉండాలి, పరిశుద్ధంగా పుట్టాలంటే ఎక్కడ సాధ్యమైద్ది? ఎక్కడ సాధ్యం కాదు. ఒక యోధా జనాంగంలోనే సాధ్యమైద్ది. ఎందుకు అంటే యోధా జనాంగంలో యూదులకి ఒక సాంప్రదాయం ఉంది. ఏం సాంప్రదాయం అంటే, చిన్నప్పుడు పిల్లలు పుట్టగానే వారికి పెళ్లి చేస్తారు, మాట్లాడుకుంటారు. మీ అబ్బాయిని మా అమ్మాయికి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని మూడు రకాలుగా జరిగే పెళ్లిలో మొదటి వంతు అయిపోయింది పుట్టంగానే. ఆ తర్వాత అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత, లేదా పుష్పవతి అయిన తర్వాత ప్రదానం చేస్తారు. అబ్బాయికి అమ్మాయికి ఎవరైతే మాట్లాడుకున్నారో వాళ్ళకి ప్రదానం చేస్తారు. ప్రదానం చేసిన సంవత్సరం తర్వాత పెళ్లి చేస్తారు. ఆ సంవత్సరంకి ఈ లోపు పెళ్లి చేయరు. వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా సంబోధిస్తారు, వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా పరిగణిస్తారు, కానీ కలుసుకోరు. సంవత్సరం తర్వాతే వారికి ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు. మనకు పాత నిబంధనలో తెలుసు, ఒకవేళ పొరపాటున వీళ్ళిద్దరు కలిసినట్టుగానే ఎవరైనా చూస్తే ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. అందుకని ఆ నియమము ఎక్కడుందయ్యా అని చూస్తే ఒక్క యోధాలోనే ఉండిద్ది. అందుకే యేసు ప్రభు వారి కుటుంబం ఉండాలి, పరిశుద్ధుడిగా పుట్టాలంటే ఎక్కడ సాధ్యమైద్ది? అది యోధాలోనే సాధ్యమైంది. కాబట్టి యోధాని దేవుడు తన రాక కొరకు ఎన్నుకున్నట్టుగా ఉండిద్ది. అంతకుముందు లేఖనాలు నెరవేరాలి కాబట్టి యోధాను కూడా దేవుడు ఎన్నుకోవటం అనేది జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడు మరియకి
పురుషుని ఎరిగిందా ఎరగందా? సాక్షాత్తు దేవుడు ఎవరు చెప్తుంది సమాధానం? దేవదూతకే చెప్తుంది. మరి నేను పరాయి పురుషుణ్ణి ఎరగని దాన్ని నాకు ఎలాగ సంభవించినంటే దేవదూత ఏం చెప్పిద్ది? నువ్వేం భయపడద్దు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చింది, సర్వోన్నతుని శక్తి ఏం చేసింది? నిన్ను కమ్ముకొనిద్ది, కాబట్టి నువ్వు గర్భం ధరిస్తావు అని చెప్పగానే వద్దొద్దులే 2024 పొరపాటున TV9 వాళ్ళకి కానీ TV5 వాళ్ళకి కానీ తిప్పితే ఇంకేం ఉండదు, పరువు పోయిద్ది, అమ్మ నాన్న ఆత్మహత్య చచ్చిపోతారు, సమస్య లేదు అని చెప్పిందా? ఏం చెప్పింది? ఏం చూపించింది? విధేయత చూపించింది. పొరపాటున ఈ కాలంలో 2024లో అటువంటి మరియ మన కళ్ళ ముందు దూత చెప్పిందని ప్రెగ్నెన్సీ వచ్చి మన కళ్ళ ముందు పోతా ఉంటే ఇక మనం ఏం మాట్లాడుకుంటాం? ఒకసారి ఆలోచించండి. ఏం చేయకుండా కడుపు వచ్చింది, పరిశుద్ధాత్మ వచ్చారు, కడుపు ఎక్కడెక్కడ తిరిగిందో, ఏమేం చేసిందో, కడుపు ఓరకే వచ్చిద్దా? మాట్లాడరా? మాట్లాడరా? చెప్పాలి సమాధానం. మాట్లాడతారా? మాట్లాడరా? అయినా ఏం చూపించింది మరియా? విధేయత. ఆ విధేయత మనలో ఉందా? మరి దేవుని మాటల్లో బట్టి దేవుడు నీకు కూడా గర్భం ఇస్తా అని చెప్పట్లే ఇక్కడ మనకి. మరికి ఇచ్చినంత వంటి సాహసం టాస్క్లు ఏం వీడు మనకి. సమాజం ఏమనుకున్నా, సమాజం కొట్టినా తిట్టినా, సమాజం మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, సమాజం నన్ను ఛేదరించుకున్నా, సమాజంలో నేను ఒక పాపిష్దాన్ని ముద్ర వేసిన, దేవుని కోసం, దేవుని మాట కోసం నేనేం చేస్తాను? విధేయత చూపిస్తాను. ఆ విధేయత మనలో ఉందా? సాక్షాత్తు ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రాణాలకు తెగించని చెప్పుకోవచ్చు. ఏం చేయాలి? అటువంటి గర్భం వచ్చిన స్త్రీని పెళ్లి కాకముందే ఆ రోజుల్లో రాళ్ళతో కొట్టి చంపాలి, చావుకు తెగించిన మరియా అని చెప్పుకోవచ్చు మనం. దేనిని బట్టి? దేవునికి విధేయత చూపించింది. దేన్ని లెక్క చేయలేదు? చావుని లెక్క చేయలేదు, మరణాన్ని లెక్క చేయలేదు. మనం దేవుని విషయానికి వచ్చేటప్పటికి దేవుని మాటకి, దేవుని మరి ఆజ్ఞలకి విధేయత చూపించాలంటే మనకి చాలా అడ్డొస్తాయి. కులం అడ్డొచ్చిద్ది, గోత్రాలు అడ్డొస్తాయి, సంఘ పెద్దలు అడ్డొస్తారు, సమాజ పెద్దలు అడ్డొస్తారు, ఇంకెవరు కుల పెద్దలు అడ్డొస్తారు. మరి వాళ్ళందరినీ ఎదిరించి దేవుని మాటకి విధేయత చూపించే అంత శక్తి కానీ, అంత ధైర్యం కానీ మనలో ఉందా? మరియ వలె? క్వశ్చన్ మార్క్. ప్రాణాలను సైతం తెగించి విధేయత చూపిన మరియ ఇక్కడ మనకు కనపడుతుంది. 2, మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళింది దూత? ఏమనుకుంటున్నాడు ఆయన పాపం తిరుగుతా? ఎందుకులే సైలెంట్గా వదిలేస్తే బెటరు, అందరూ ఎక్కడపడితే చండాలంగా మాట్లాడుకుంటారు అని అన్నప్పుడు దూత వచ్చి చెప్పింది. ఏం చెప్పిద్ది? పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది, నువ్వు పొరపాటున ఏం చేయవాక వెళ్ళి నీ భార్యని చేర్చుకోవాలంగానే ఏమంటాడు? వద్దొద్దు, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకొద్దు నాకు, మన సామెతలు చెప్పుకోవాలంటే అని అన్నాడా? దేవుని మాటకి ఏం చూపించాడు? విధేయత చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినంత వరకు పక్కనే తోడుగా ఉన్నాడు, ఆమెను ముట్టలేదని కూడా బైబిల్ స్పష్టంగా రాయబడి ఉంది. మరి ఆ విధేయత మనలో ఉందా? చింతలేదిక యేసు పుట్టని పాటలు పాడుకోవటమేనా? దాంట్లో ఉన్న సారాంశం ఏమన్నా మన బుర్రలకి, మన మెదల్లోకి వెళ్తుందా? ఏసేపు విధేయత ఏం చేశాడు? చూపించాడు దేవుడి మాటకి. పొరపాటున ఇప్పుడు ఈ యువత కాలంలో యోసేపు కనుక ఉంటే ఇందాక మరి ఉన్నట్టు ఎరా హీరో పెళ్లి కాకుండానే ఆహా అని అనరా? ఇద్దరిని కూడా ఏం చేయాలి? రాళ్ళతోటి కొట్టి చంపాలగా. మరి చావుకి తెగించిన యోసేపు అక్కడ మనకు కనపడుతున్నాడు లేదా? విధేయత. దేన్ని బట్టి? దేవుని మాటకి ఏం చూపించాడు? విధేయత చూపించాడు. అనుకొని తిట్టుకొని కొట్టుకొని ఏం పర్లేదు, వెళ్ళేస్తారా? వెళ్ళేయని. దేవుని కోసం నేను ఒక తీర్మానం చేస్తున్నాను. ఏం చేశాను? దేవుని మాటకు విధేయత చూపిస్తాను అని ఇక్కడ 2 ఉదాహరణలు మనకు అనిపిస్తుంది. అదే విధేయత మనలో ఉందా లేదా అని ఒక ప్రశ్న వేసుకుంటే మనం దేవుని మాటకు విధేయత చూపిస్తున్నామా లేదా చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. మనల్ని కూడా దేవుడు అట్లాంటి సాహసం చేయమంటాడు. ఎవరికైనా చెప్పాడా? నాకైతే ఏం చెప్పాల. మరి నాకు చెప్పింది ఏంటంటే దేవుని నువ్వు ప్రశాంతంగా ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, వాక్యాన్ని చదువు, నేను ఏదైతే కట్టలు నేర్పించానో వాటిని అనుసరించు అనే చెప్పాడు. మీకు ఏమైనా చెప్పాడు? మరి ఇంకా అంతకు మించి చెప్పాడా? చెప్పవచ్చు. ఎవరు చెప్తే మాట్లాడుకుందాం మనం ఈరోజు. ప్రాణాలు పోయే పరిస్థితిలో సైతము వారిద్దరూ కూడా దేవుని మాటకి ఏం చూపించారు? విధేయత చూపించారు. మరి మనలో విధేయత ఉంటే ఈ పాటికి మనలో వాస్తవంగా ఏం చేయాలి? అది మరి మన విధేయులమో అవిధేయులమో మరి చూసుకోవాలి. దేవుని మాటలను మరి విధేయతగా భావించి చూసుకొని
మరి అటువంటి వారిగా కొనసాగుతున్నాం లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఒక ఆయన్ని మనం బాగా విశ్వసిస్తాం, బాగా నమ్ముతాం, మన పితరులకు తండ్రిగా కూడా కొలుస్తాం. ఎవరిని ఎవరిని అబ్రహామని. ఒకసారి చూడండి, ఆది కాండము 12:1. అక్కడ అబ్రహాము యొక్క పిలుపు గురించినటువంటి వాక్యం ఉండిద్ది. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు చాలు. ఈ మాట మనకు బాగా తెలిసిన మాటే. అబ్రహాంకి దేవుడు ఎవరో తెలుసా? ఇప్పుడు కనుక పొరపాట నేను అనుకుంటున్నాను, ఇప్పుడు కనుక దేవుడు వచ్చి జోయల్, నేను అబ్రహాంని ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదిస్తాను కాబట్టి నువ్వు లేచి రమ్మంటే నేను వెళ్తా. ఎందుకు? అక్కడ రోల్ మోడల్ ఒకళ్ళు ఉన్నారు. ఎవరు? అబ్రహాము. తెలుసు నాకు, అబ్రహాముని దేవుడు దీవించాడని తెలుసు, బైబిల్లో ఉందని తెలుసు, కళ్ళారా చూసాము, చెవులారా విన్నాం. కాబట్టి ఏం చేస్తాం? విశ్వసించి నమ్మి ఆయన చెప్పినట్టు వెళ్తాం. అసలు అబ్రహాంకి అంతకుముందు దేవుడు దీవించినట్టు, ఎవరైనా దీవించినట్టు అని చెప్పాడా? ఎవరైనా చూశాడా కళ్ళారా? అసలు ఏమైనా విషయం ఏమైనా విన్నాడా? ఏం వినలా. కానీ ఏం చూపించాడు? విధేయత చూపించాడు. ఎవరో గాల్లో ఎవరో మాట్లాడారు అని అనుకున్నాడా? ఏం చేశాడు అక్కడ? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు అని చెప్పంగానే ఏం చేస్తాడు అబ్రహాము? ఏం చేస్తాడు? తూచా తప్పకుండా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటను బట్టి ఎక్కడ ప్రయాణం అవుతాడు? దేవుడు చూపించే దేశానికి వెళ్ళిపోతాడు. అప్పే లేదు ప్రభువా, మరి నేను అసలు ఈ సంఘ పెద్దని, మా సంఘంలో 2000 మంది ఉన్నారు, మేము వస్తే అట్ట లేనిపోయింది, కులం కట్టుబాట్లు మరి ఇవన్నీ ఉంటాయి అని చెప్పాడా? లేదు, బొమ్మలు తయారు చేయాలి, బొమ్మలు ఇప్పుడు అసలే సంక్రాంతి, భోగి, కనుమ 3 పండుగలు ఉన్నాయి, మొత్తం ఎన్ని బొమ్మలని తయారు చేయాలి, అమ్ముకోవాలి, నువ్వు ఎక్కడికో తీసుకెళ్తావు, వాడేముంటాయో తెలియదు నాకు, నేను రాను అని అన్నాడా? తెలిసినా తెలియకపోయినా ఏమైనా జరిగిద్దేమోనని విశ్వాసంతో దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని మాటకు ఏం చూపించాడు? విధేయత చూపించాడు. అందుకే అబ్రహాముని ఒక 7 రకాలుగా ఆశీర్వదించాడు. అవేంటో చెప్తా చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసేదను, చేశాడు లేదా? 2, నిన్ను ఆశీర్వదించేదను, ఆశీర్వదించాడు లేదా? 3, నీ నామమును గొప్ప చేయుదును, గొప్ప చేసేది లేదా? ఇప్పటికీ అబ్రహాం పేరు చెప్పుకొని మనం మా పితరులకు తండ్రివి, విశ్వాసానికి తండ్రివి అని ఆయన పేరుని గొప్ప చేస్తున్నావా లేదా? 4, నీవు ఆశీర్వాదంగా నుండు, ఆయన తరముల వారందరికి కూడా ఎలా ఉన్నాడు? ఆశీర్వాదంగా ఉన్నాడు. 5, నిన్ను దీవించు వారిని దీవించదను. ఎవరైతే అబ్రహాముని దీవించారో దేవుడు ఏం చేశాడు? వారందరినీ దీవించాడు. రాజుల్ని దీవించిన చరిత్ర కూడా ఉంది ఇక్కడ మనకి. 6, నిన్ను శపించు వారిని నేను శపించేదను. ఎవరైతే అబ్రహాం మీదకి తిరుగుబాటు చేసి బయటకు వచ్చారో, అబ్రహాం మీద తిరుగుబాటు చేశారు, వారందరినీ దేవుడు ఏం చేశాడు? నశింపజేశాడు. 7, భూమి యొక్క సమస్త వంశములు ఎవరి ద్వారా ఆశీర్వదించబడినవి? అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడి. మరి అబ్రహాముకున్న విధేయత మనలో ఉందా లేదా? మరియా యోసేపును చూసాం, వారి విధేయత మనలో ఉందా? అబ్రహాం ఆశీర్వాదం చూసాం. చక్కగా ఈ మధ్యలో పాస్టర్లు కూడా బాగా 2 రకాల పాస్టర్లు తయారు చక్కగా. ఒకటేంటి అంటే, నువ్వు కుంగిపోయి వేదనలో ఉన్నావు కాబట్టి ప్రార్థన చేస్తూ అని చెప్తున్నారు. 2, ఆశీర్వాదం కావాలా, లక్షలు రండి, కమాన్ కుమ్మరించండి, ఇవ్వండి, ఇది చెప్తున్నారు. కానీ దేవునికి విధేయత చూపిస్తున్నారు లేదనే మాట పొరపాటున ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు నేను ఎక్కడ వినలేదు కూడా. మీరు గమనించవచ్చు, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఇది జరిగింది, మీకు మేలు కావాలా, టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి, వీళ్ళకి ఇది జరిగింది, ఫోటోకు 10,000 కట్టండి. ఇవే తప్పితే దేవుని మాటకు విధేయత చూపించండి, దేవుని మాట వినండి, దేవుడు ఏం చెప్తున్నాడో అదే తెలుసుకోండి అన్న వాక్యాలు పొరపాటును కూడా కనపట్ల. 2 మారింది, ఫ్యాషనైజ్డ్ అయిపోయింది కదా. మనం అప్డేట్ కాలంలో ఉన్నాం మనం. అబ్రహాం ఇచ్చే ఆశీర్వాదం కావాలి, కానీ అబ్రహాం చూపించే విధేయత చూపించమంటే చాలా కష్టం, మనకి బోర్గా ఫీల్ అవుతాం, కష్టంగా ఫీల్ అవుతాం, అన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చిద్దేమో అని ఫీల్ అవుతాం. కానీ ఆశీర్వాదం మాత్రం ఎవరు ఆశీర్వాదాలు కావాలి? అబ్రహాం ఆశీర్వాదాలు కావాలి. ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఎంత తప్పు అసలు అది. అబ్రహాం ఆశీర్వాదం కావాలి, కానీ అబ్రహాంలాగా విధేయత చూపిస్తామా అంటే చూపించు. అబ్రహాం కూడా ఎంత విధేయత చూపించాడు? ఒకే ఒక కుమారుని నాకు ఇస్తావా అంటే
నోరు మాట్లాడకుండా మరు మాట్లాడకుండా ఏం చేశాడు? ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఎవరిని? ఇస్సాకుని. అబ్రహాం నీ కొడుకు ఇచ్చింది నేను, నాకు ఇస్తావా అంటే, లేదు లేదు ప్రభువా నేను ఈయను, భలేవాడికి ఇప్పటికీ ముసలోడు 100 సంవత్సరాలు, ఎప్పుడు పోతానో తెలియదు, ఇప్పుడు ఇమ్మంట మీద అన్నాడా? చక్కగా కట్టి తీసుకెళ్లి దేవుడు ఆపమని చెప్పిందాక ఆ ఇస్సాకుని చంపే ప్రయత్నంలోనే ఉన్నాడు బలిగా. ఆ విధేయత మరి మనలో ఉందా? ఆ విధేయత ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదంటే ప్రార్థనకి ఇవి కాదు మూలం. ఎందుకు రావట్లేదు? ఎక్కడ ఆగిపోయినాయి? దేవుడికి చూపించాల్సిన విధేయత లోపంగా ఉంది మనలో. దేవుడికి విధేయత చూపించకుండా, దేవుడు చెప్పిన వాటిని వినకుండా నాకు ఆశీర్వాదం రాలేదు, అందరికి వస్తుంది అంటే ఎట్లా వస్తాయి? చెయ్యాల్సిన పనులు చేయాలి కదా ముందు. అటువంటి విధేయత ఈ మధ్యాహ్న కాలం సమయంలో మనం పరిశీలన చేసుకుంటే మనకి ఉందా లేదా అన్న విషయాలు గుర్తుకొస్తాయి. ఒక మంచి ప్రవక్త ఉన్నాడు, పెద్ద ప్రవక్త. దేవుడు చెప్పాడు, అప్పుడు దాకా కాకుల ద్వారా ఆహారం పంపించాడు. ఎవరికి? ఏలియాకి. దేవుడు చూపించాడు, ఆ నది మొత్తం ఎండిపోయింది. ఏలియా లే, ప్యాక్ యువర్ బ్యాగ్స్. ఎక్కడికి వెళ్ళమన్నాడు? సారేపాతు ఊరి దగ్గరలోకి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉండిద్ది, ఆమెకి చూపించాను నీకు భోజనం పెట్టమని. వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళారు. ఆమె పరిస్థితి మనకు తెలుసు, మనం చాలాసార్లు విన్నాం కూడా వర్తమానాలు కూడా. విధవరాలు ఎటువంటి పరిస్థితి? ఆమె పరిస్థితి ఉన్న కొంచెం పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఆ రోజు చేసుకొని ఆమె కుమారుడు తిని నెక్స్ట్ రోజుకి చనిపోవాలి. అది ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళిద్దరిది. ప్రవక్త వస్తాడు, దూరం నుంచి చూస్తాడు, పిలుస్తాడు, ఆమె పొలాలు ఏరుకుంటా ఉండిద్ది. ఏం చెప్పింది? నాకు దాహంగా ఉంది, పోయి కొంచెం మంచిని తీసుకురమ్మా అంటే ఆమె ఏమైంది? ఆమె పని ఆపి కూడా పాపం విధేయత చూపించింది. సరే సరే అని చెప్పేసి పక్క పొలాలు అక్కడ పెట్టి వెళ్తుంటే మళ్ళీ పిలుస్తాడు. మంచిలు కాదు కానీ ఏమైనా ఉంటే తీసుకురా అంటే ఆమె చెప్పిద్ది. ఏం చెప్పిద్ది? 2 అప్పాలు వస్తాయి, 2 రొట్టెలు వస్తాయి. ఆ 2 రొట్టెలు నేను నా కొడుకు తిని చనిపోవాలనుకుంటున్నాము, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు నేను ఏర్పాటు చేస్తానని ఆమె కూడా తినకుండా కడుపు మార్చుకొని ఒక మాట ప్రవక్త చెప్పాడని చెప్పేసి ఆ ప్రవక్త మాటకి ఏం చూపించింది? విధేయత చూపించింది. విధేయత చూపించినందుకు దేవుడు ఏం చేశాడు? కరువు కాలం అంతా ఏం చేశాడు? పోషించాడు. అంతకన్నా ఇంకేం ఆశీర్వాదం కావాలి? పోషించబడటమే కాదు, ఆయన పైన ప్రవక్త పైన గదిలో ఉంటే కింద కుమారుడు ఏమైపోతాడు? చనిపోయే పరిస్థితిలోకి వచ్చాడు, చనిపోయాడు కూడా. ఆమె చూపించిన విధేయత కరువు కాలంలో తన కుటుంబ పోషణకి దారి చూపించింది. తన మరణ పడకలో ఉన్నటువంటి కుమారుని కూడా ఏం చేసింది? తిరిగి లేపింది. మరి ఆ సారేపాతు విధవరాలి యొక్క విధేయత మరి మనలో ఉందా? అటువంటి విధేయత. ఆశీర్వాదం కావాలి, గొప్ప జనాంగంగా కావాలి, బంగారం వెండి కావాలి, ఇచ్చే దేవుడు చెప్పినటువంటి మాట విధేయతకు చూపిస్తున్నావా లేదా? విధేయత మాత్రం చూపించాం, కానీ ఏం కావాలి? ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి. మరియా విధేయత చూపించింది, చరిత్రలో పేరుగా నిలిచిపోయింది. అబ్రహాము విధేయత చూపించాడు, విశ్వాసుల తండ్రి. ఇందాక 7 రకాలైనటువంటి ఆశీర్వాదాలు చెప్పారు, ఆ 7 రకాల ఆశీర్వాదాలకి కారకుడుగా ఉన్నాడు. సారేపాతు విధవరాలు విధేయత చూపించింది, కరువులో పోషించబడింది. అంత మాత్రమే కాదు, చనిపోయినట్టు తన కుమారుడు కూడా ఏం చేశాడు? తిరిగి బ్రతకడం జరిగింది. గొల్లలారా భయపడకుడి, నేను మీకు ఒక శుభవర్తమానము తీసుకొచ్చాను. ఏందో శుభవార్త? ఇదిగో ఎవరు పుట్టారు? లోక రక్షకుడు మీ కొరకు నేడు పుట్టి ఉన్నాడు. మీరు వెళ్ళి చూసిరండి. లేదు లేదు మాకు గొర్రెలు ఉన్నాయి, ఒక్కొక్కటి 3,000. 3,000 ఒక 100 వేసుకున్నా 3 లక్షలు 40 లక్షలు. ఎవడు నువ్వు ఎత్తావా అని చెప్పారు వాళ్ళు. ఆనందంగా సంతోషంగా గంతులు వేసుకుంటూ లోకరక్షణ చూడటానికి పోయారు. మొట్టమొదటి సువార్థికులు వాళ్ళే అని చెప్తా ఉంటారు చాలా మంది. ఏం చూపించారు వాళ్ళు? దేవుని మాటకి విధేయత చూపించారు. మరి ఆ విధేయత మనలో ఉందా? కనీసం గొల్లలు చూపించినటువంటి విధేయత అయినా మనం చూపిస్తున్నావా దేవుని మాటకి? మరి చూపిస్తున్నాం లేదు నాకు తెలియదు, మీరు చూపిస్తున్నారు లేదు. ఎందుకంటే స్కానర్లు పెట్టి నేను చూడలేను కదా లోపల హృదయాల్లో విధేయత చూపిస్తున్నానా లేదా అని. ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. ఎవరికి తెలిసిద్ది? దేవుడికి తెలిసిద్ది మన విధేయత ఏంటి,
మనం దేవునికి విధేయులంగా ఉన్నామా లేదా, దేవుని మాటను మనం ఆలకిస్తున్నామా లేదా అని. ఇన్ని రకాలు చూసాం, ఇన్ని ఆశీర్వాదాలు చూసాం. అన్ని ఆశీర్వాదాలు ఒకే ఒక్క దాంతో ముడిపడి ఉండి, దేనితోటి? విధేయత. విధేయత. ఆ విధేయత ఎప్పుడైతే మన హృదయాల్లో కలిగి ఉంటామో దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా జరగవలసిన కార్యక్రమాలన్నీ చేస్తాడు. ఆ విధేయత లేకుండా, విధేయత మనం చూపించకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత చేసినా, ఎంత భక్తి చేసినా భక్తి జీవితం వ్యర్థమే తప్ప, విధేయత లేని భక్తి దానివల్ల నష్టమే తప్ప ఏమన్నా లాభం ఉండిద్దా? చెప్పాలి, ఏమన్నా లాభం ఉండిద్దా? ఖచ్చితమైన భక్తే చేస్తున్నాం. 40 రోజులు ఉపవాస దీక్షలు ఉంటాయి. ఈ 30 రోజులు సిలువ పాటలు, 40 రోజులు సిలువ పాటలు పాడతాం. మరో ఒక 30 రోజులు చింతలేదిక పాటలు పాడతాం. విధేయత మాత్రం ఉండదు హృదయంలో. విధేయత లేకుండా ఎన్ని సిలువ పాటలు పాడినా, ఎన్ని శ్రమల పాటలు పాడినా, శ్రమ శ్రమ అని గుర్తు చేసుకోవడం తప్పితే, రోజుకు ఒకసారి ఏసైని సిలువేయటం తప్పితే, మనం చేసే పనులు బట్టి మనకేమన్నా మేలు జరిగిద్దా? మేలు జరిగిద్దా మనకేమన్నా? దేవుని మాట విని దేవునికి విధేయత చూపిస్తే అది లాభం మనకి, అది లాభసాటికం అయింది మనకి. క్రైస్తవుని హింసించడానికి బయలుదేరాడు ఎవరు? ఇందాక మనం చెప్పుకున్నట్లు ఫిలిప్పులోనే ఎవరైనా? పౌలు భక్తుడు. మహాకోపం. ఎవరంటే? క్రైస్తవులంటే. దమస్కులో దేవుడు పట్టుకున్నాడు, దర్శించాడు. కళ్ళు పోయేంతగా దర్శనం జరిగింది. ఎవరికి? పౌలుకి. తర్వాత ఏం చూపించాడు? విధేయత చూపించి సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్నటువంటి శిష్యుల కన్నా కానీ ఎక్కువ సేవ చేసి ఇప్పటికీ అనేకమైన పత్రికలు రాసినటువంటి పౌలు భక్తుడిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఆయన భక్తి, ఆయన విశ్వాసం, ఆయన విధేయత మనలో ఉందా అంటే మనం కనపడిద్దో కనపడదో మనం చూసుకోవచ్చు. పేరుకేమో సెయింట్ పాల్ పేర్లు బలి పెట్టుకుంటా ఉంటాం. గుళ్ళో ఒక పేరు, బళ్ళో ఒక పేరు లాగా. పౌలు అని, పాలు అని పేర్లకు ఉపయోగం ఏముండిద్ది? అసలు ఆ విధేయత ఉందా మనలో? మేరీ అని పెట్టుకుంటారు, మరియా అని పెట్టుకుంటారు. మరి ఆమె చూపించినటువంటి విధేయత దేవునికి మన జీవితాల్లో చూపిస్తున్నావా? విధేయత లేకుండా ఎన్ని చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎటువంటి శ్రమ చేసినా అన్ని బూడిదలో పోసిన పన్నీరే. కావాల్సింది ఒకే ఒకటి, ఏంటది? విధేయత. ఆ విధేయత నేర్చుకోవాలి. హేరోదు రాజు అందరిని పిలిపించాడు, సకల శాస్త్రులు అందరిని పిలిపించాడు. వాళ్ళందరూ చూశారు, ఓపెన్ చేశారు. రాజా ఉంది, ఎక్కడ ఉంది? పుస్తకంలో ఉంది. ఏం పుస్తకంలో? వాళ్ళ గ్రంథం చుట్టలు ఓపెన్ చేసి చూశారు. ఉంది. ఏముంది అక్కడ? ఏముంది? యోదయా దేశపు బెత్లెహేములోనే. ఎలా అనగా నీవు యోదయా దేశపు బెత్లెహేమా ఉండిద్ది. అక్కడ ఏముంది? ఎవరి గురించిన వర్తమానం అది? యేసుక్రీస్తు గురించిన వర్తమానం చదివి వినిపిస్తా ఉంటారు. ఎవరికి? హేరోదుకి. చదువుతున్న వాళ్ళు ఎవరు? శాస్త్రులు, గొప్ప పండితులు. మరి వాళ్ళు విధేయత చూపించారా? లేదు కదా. అది మన భక్తి ఈ రోజుల్లో వాస్తవంగా. అయితే మనకై తెలుసు, బైబిల్ చదువుతాం, 30 సార్లు, 40 సార్లు, 50 సార్లు చదువుతాం. పుట్టు క్రైస్తవులం. ఏ క్రైస్తవులం? పుట్టు క్రైస్తవులం. క్రీస్తు లేని క్రైస్తవ్యం మంది. పుట్టు క్రైస్తవులం. తూచ తప్పకుండా ఆచారాలు పాటిస్తాం. మళ్ళీ బైబిల్ ఆచారాలు కాదు, తప్పు అనుకోవద్దు. ఏ ఆచారాలు? ఏ ఆచారాలు? 40 రోజుల ఆచారాలు, 30 రోజుల ఆచారాలు ఉంటాయి కదా. తూచ తప్పకుండా అన్ని పాటిస్తాం, అన్ని పర్ఫెక్ట్గా చేస్తాం. ఒకటి మాత్రం ఉండదు. ఏం ఉండదు? విధేయత ఉండదు. అసలు దేవుడు అవన్నీ ఆడ చెప్పాడు? విధేయత చూపించాలి అని లైవ్ ఎగ్జాంపుల్ ఎంతమందిని చూపించాడు. అబ్రహాము విధేయత చూపించాడు, మరియా విధేయత చూపించింది, ఏసేపు విధేయత చూపించాడు, సారేపాత విధవరాలు ఏం చేసింది? విధేయత చూపించింది. ఇంతమంది విధేయత చూపిస్తే మనం విధేయత చూపిస్తున్నామా లేదా? విధేయత ఒక్కటి పక్కన పెట్టి మిగతా అన్నీ చేస్తాం. మన జీవితాలు ఉండాల్సింది ఏంటి? మొట్టమొదటిగా విధేయత. విధేయత చూపిస్తున్నామా లేదా? మీరు అడగొచ్చు నన్ను, అసలు మేము పెద్దలకే విధేయత చూపియం, మాతో పనిచేసే అధికారులకే విధేయత చూపి, ఇంక నువ్వు ఏడో కనపడి దేవుడికి విధేయత చూపిస్తానంటే ఎట్ట అనుకుంటున్నావు అని అడగొచ్చు. విధేయత గల్లవాడికే ఆశీర్వాదాలన్నీ. విధేయత లేని వాడికి ఆశీర్వాదాలు ఇస్తాడా? మాట వినేవాడికి ఇస్తారా? మాట విన్నవాడికి ఇస్తారా? చెప్పాలి. ఎవరైనా నీకు ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకుందాం, మాట వినేవాడికి చెప్తారా? మాట వినని వాడికి చెప్తారా మాటలన్నీ?
వినేవాడికే చెప్తాడు కదా దేవుడు ఆశీర్వాదాలు. మరి మరి మాట వినేవాడికి ఇస్తాడా, వినని వాడికి ఇస్తాడా? అబ్బా భలే తెలుసు, కానీ ఎందుకు విధేయత చూపించలేకపోతున్నాం మనం? అన్నీ తెలుసు కదా మరి మనకి, ఎందుకని, ఎక్కడ లోపం, ఎందుకని విధేయత చూపించలేకపోతున్నాం? సంఘంలో మరి పాస్టర్ గారికి విధేయత కలిగి ఉన్నావా? కుటుంబాల్లో పెద్దలకి విధేయత కలిగి ఉన్నావా? తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉన్నారా? భార్యాభర్తకు విధేయత కలిగి ఉన్నారా? ఏది విధేయత? ఆ విధేయత లేకుండా అన్ని తెలుసు మనకి, ఉండాలి, చూపించాలి, విధేయత చూపించాలి, దానివల్ల ఆశీర్వాదం వస్తాయి, అన్నీ తెలుసు. కానీ ఏ లోపం? ప్రయత్న లోపం. ఏ లోపం? ప్రాక్టికల్గా ఉండలేకపోతున్నాం, ప్రాక్టికల్గా చేయలేకపోతున్నాం. ఒక బంధకంలో బంధించబడి ఉన్నాం మనం, ఆచారం అనే బంధకాల్లో, లోక ఆచారం అనే బంధకాల్లో బంధించబడి ఉన్నాం. మనస్సును మనం దానికి డైవర్ట్ చేసేసాం అనమాట. అవన్నీ తీసి పక్కన పెట్టి ఎప్పుడైతే మన జీవితంలో విధేయత అన్న ఒకే ఒక చిన్నదానికి మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే దేవుడు ఏం చేస్తాడు? వద్దని ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆ విధేయత లోపమే మనకు విధేయులుగా ఉండలేకపోతున్నాం దేవునికి. ఎప్పుడైతే మన జీవితాల్లో మరి ఆ విధంగా విధేయులంగా ఉంటామో, విధేయత వల్ల ఎన్నో లాభాలు కూడా చూసాం మనం. ఆ విధేయతను నేర్చుకొని, పాటించి, ఆచరించి మన జీవితాల్లో మరి దాన్ని గనక ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచైనా 2024 జనవరి తారీఖు ఎంత? 14. ఈ తారీఖు నుంచైనా కనీసం దేవునికి విధేయులంగా ఉంటాము అని తీర్మానం చేసుకోగలిగితే ఎంతకన్నా దేవుడు ఆనందించే విషయం ఇంకేమైనా ఉండిద్దా? చెప్పాలి. దేవుడు ఆనందించే విషయం ఇంకేమైనా ఉండిద్దా? ఉండదు. ఆయన రెడీగానే ఉన్నాడు. మనకి బాగా ఆశీర్వాదాలు 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 మన బుర్రని వాష్ చేశారు, బ్రెయిన్ని. ఎంత వాష్ చేశారంటే, నీకు అప్పు ఉందా, తైలాభిషేకంతో తైలం తీసుకొని దాగు, అప్పు తీరిద్ది. అప్పు తీరటానికి తైలంకి ఏమన్నా సంబంధం ఉండిద్దని మీరు చెప్పండి, మానవులుగా పుట్టినందుకు? అది ఇచ్చే దేవుడు ఆశీర్వాదం. నిన్న నేను గుంటూరు నుంచి వస్తుంటే ఆటో మీద రాశారు, కాకాని తోట ఆశీస్సులతో అని. మరి దేవుడు ఏమయ్యారు నాకు అర్థం కాలే. కాకాని తోట ఆశీస్సులతో ఆటో ఉన్నాడంట ఆయన. మరి దేవుడు, నేను అనుకున్నాను దేవుడు ఇచ్చాడు కావాలని అనుకున్న ఆశీర్వాదం కాదు, ఆయనకి ఇచ్చింది ఎవరు? కాకాని తోట ఆశీర్వాదం ఇస్తే ఆయన ఆటో కొన్నాడంట. నేను అడిగా, ఏంది కాకాని తోట ఆశీస్సులతో అంటే, బండి కొనుక్కున్నాను నేను తోట ఆశీర్వాదంతో. తోట ఎన్ని లక్షలు ఇచ్చింది? మరి నేను కూడా వస్తాను, ప్రార్థన చేసుకుంటాను, నాకు కూడా ఒక 5 లక్షలు ఏమైనా ఇచ్చిద్దామో కనుక్కో అని అనాలి వాస్తవంగా అయితే. ఇక చూడండి ఎంత మన మనసు దేని మీదకి వెళ్ళిపోయిందో చూడండి, ఎంత ప్రమాదంలో పడిందో క్రైస్తవ విశ్వాసం ఈ రోజుల్లో. విధేయత లేదు, దేవుడు మాటలంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. ఇక ఈ సోకాల్డ్ పాస్టర్లు అందరూ కూడా ఏం చేస్తారంటే మౌళి చేస్తున్నారు, ఆశీర్వాదం 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 అని. నేను నాన్న మొన్న శివాటపురం మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను నాతో ఒక మాట చెప్పా, చూసావా నాన్న, ఎప్పుడైనా నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు అష్టవాటపురం మీటింగ్లు వెనకాల సెట్టింగ్లు కానీ, కలరింగ్ లైటింగ్లు కానీ, డిస్కో సెట్లు లైటింగ్లు కానీ ఎప్పుడు చూడలే నేను. అయినా కొన్ని వేల మంది వచ్చి వాక్యం వినడానికి రెడీగా ఉంటారు, విశాఖపట్నం నుంచి, గుడివాడ నుంచి, ఎక్కడెక్కడో ప్రాంతం నుంచి. అదే మనం మీటింగ్లు పెట్టాలంటే, మనతో పాటు పాస్టర్ మీటింగ్ పెట్టాలంటే 50 అడుగుల స్టేజీ కావాలి, సింగర్స్కి ప్రత్యేక స్టేజీ కావాలి, వెనకాల 150 అడుగుల కటౌట్లు కావాలి వెనకాల. అంటే విశ్వాసం దేనికి అలవాటు పడ్డారో మనం అర్థం చేసుకోవచ్చు. నేను అదే అడిగా నాన్నని, మరి అందరూ చేస్తున్నట్టు వాళ్ళు చేయట్లేదు కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నారు మరి అంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారు చూడు. మరి మనం అందరం ఒక మాయలో పడిపోయాం, ఆశీర్వాదాలు అనే మాయలో పడ్డాం, పెద్ద పాస్టర్లు అన్న భ్రమలో పడ్డాం, పెద్ద టీచర్స్ అన్న మాయలో పడ్డాం. ముందు వాక్యం మనకు తెలిస్తే ఇదే కాపాడిద్ది మనల్ని, ఆలుగా అది కాపాడాల్సింది. విధేయత చూపించాలి ఎవరికి? దేవుని మాటకి విధేయత చూపించాలి. మనం కూడా ఒక మాట చెప్పాను నీకు, బెరియా సంఘం మనకి లైవ్ ఎగ్జాంపుల్ అని. అమ్మో, వాళ్ళ దగ్గర ఆయన వచ్చి వాక్యం చెప్పాడంటే అసలు ఆయన వైట్ వేసి కళ్ళద్దలేసి ఊంగని పాట అందుకున్నాడంటే 50,000 మంది పడితే చచ్చిపోతారు. ఆయన చెప్పింది నిజమే అని అంటారే కానీ ఆయన చెప్పింది బైబుల్లో ఉందా లేదని ఎప్పుడైనా చూసాం మనం అసలు? ఏ పాస్టర్ అయినా, ఏ పెద్ద పాస్టర్ అయినా ఆ కథలు మెల్లె చెప్తారు, అద్భుతమైన కథలు చెప్పాడు. బైబిల్ ఏమన్నాయి కథలు?
ఇంకేమన్నా అంటే దేవుడు ఉపమాన రీతిగా చెప్పారు కదా మేము కూడా చెప్పామని కవరింగ్ చేసుకోవడం. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే పరిస్థితి తగ్గిపోయింది. 3 గంటల ప్రార్థనలో ఒక అరగంట వాక్యం ఉండిద్ది, మిగతాదంతా ఇక మనం ఏముంటుందో మనకే తెలుసు. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి మీరు, ఎప్పుడు ఎవరైనా కానీ వాక్యం ఎంతసేపు ఉండిద్ది, పాటలు ఎంతసేపు, మిగతా అన్ని ఎంతసేపు ఉంటాయో. 3 గంటల ఆరాధనలో ఇంకే ఏమేమి ఎంతెంత సమయాన్ని తీసుకుంటున్నాయో మీరు ఇంటికాడ ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థమైంది. ఎవరు చెప్తున్నా ఏం చెప్తున్నా ముందు మనం ఏం పరిశీలన చేసుకోవాలి, ఆ మాటలన్నీ బరియా సంఘం లాగా ఒకటికి రెండు సార్లు ఉందా లేదా, దేవుడు అదే చెప్పాడా లేదా, ఆయన సొంత జ్ఞానంతో బోధిస్తున్నాడా లేదా, దేవుడు అలానే చెప్పాడా, దేవుడు అలా విధేయత చూపించమన్నాడా లేదా అని ఏం చూడాలి, వాక్యాన్ని చూడాలి, వాక్యంలో ఉందా లేదా చూడాలి. అది చూడకుండా కళ్ళు మూసుకొని వాళ్ళ అంటంలో తప్పులేదు, ఎవరు అంటంలో, బయట వాళ్ళు, వీళ్ళు గొర్రె బిడ్డలేరా అని నవ్వు వచ్చింది నాకు అప్పుడప్పుడు ఆ మాట విన్నప్పుడు. నిజమే కదా అనుకుంటా నేను కూడా. అయ్యగారు ఏదో చెప్పారు, వీళ్ళు ఫాలో అవుతున్నారు, గొర్రె బిడ్డ ఇల్లు నిజంగానే అది అసలు నిజంగా బైబిల్లో ఉందా లేదా, వాక్యాన్ని చదివారు లేదా, నిజంగా ఉంది అని నిరూపణకు వచ్చారా లేదా అన్న విషయాలు మనకి మర్చిపోయాం. అసలు బైబిల్ చదవటం కూడా లేదు, అసలు ఇదైతే లేదు. ఇంకా దేవుడు అంటే భయభక్తులు ఎక్కడ ఉంటాయి, ఇంకా బైబిల్ చదవాల్సిన పనే ఉంది మనకి. ఇంకా క్రైస్తవ్యం చాలా డేంజర్లోకి వెళ్ళిపోయిందనే చెప్పాలి. వాస్తవం చాలా చాలా డేంజర్లోకి వెళ్ళిపోయింది. భక్తి లేదు, విశ్వాసం లేదు, ప్రార్థన లేవు, ఉపవాస ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, విధేయత అసలు అంతకన్నా లేదు. ఇష్టం వచ్చినట్టు చేసుకోవటం, ఇష్టం వచ్చినట్టు వెళ్ళటం, ఏ పడితే చేసుకోవటం. ఇంక దేవుడు ఎందుకు, ఏసయ్య ఎందుకు, పరలోక రాజ్యం ఉందన్న నిశ్చయిత ఉందా, అసలు సత్యం తెలుస్తుందా మనకి, మన కళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా, మన మనసులకి బుర్రలకి ఏమైనా అర్థం అవుతుందా, పరలోకం చేరుకోవాలి, పరలోకంలో ఎలాగుంటే వెళ్ళిపోతామా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు ఎక్కడ తపామని చనిపోతున్నారో తెలియదు, చనిపోతే ఇప్పుడు ఈ క్షణం నేను చనిపోతే పరలోకానికి వెళ్తానన్న నిశ్చయిత మనకుందా లేదా. ఆ నిశ్చయిత రావాలంటే ఏం చూపించాలి, విధేయత చూపించాలి. మరి ఆ విధేయత ఉందా లేదా. కాబట్టి మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటి, దేవునికి మనం ఏం చూపించాలి, విధేయత చూపి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండంలో చాలా అద్భుతమైన మాట ఉండిద్ది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి తీసుకెళ్లేటప్పుడు కొన్ని మాటలు చెప్తాడు అక్కడ. ద్వితీయోపదేశకాండము 11:1 చదవండి. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను, విధులను, ఆజ్ఞలను ఎల్లప్పుడూ ఏం చేయాలి, గైకొనవలెను. అలాగే 9 ద్వితీయోపదేశకాండం 9 ద్వితీయోపదేశకాండం 9:1 ఇశ్రాయేలు వినుము, వినాలి చాలు. ఇశ్రాయేలు ఏమంటున్నాడు, వినుము అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఏమన్నాడు, మీరు స్వాధీనపరచుకుంటకు నీ పితరులైన దేవుడు నీకు ఇచ్చు దేశమును మీరు భూమి మీద బ్రతుకు. ఇవన్నీ మనకు తెలుసు, కానీ ఎక్కడ లోపం వస్తుంది, ప్రయత్న లోపం వస్తుంది. చివరిగా చూడండి 28:1 ద్వితీయోపదేశకాండంలోనే 28:1 ఉండిద్ది. మొట్టమొదటిలోనే ఉండిద్ది 28వ అధ్యాయం 1. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే చాలు చాలు చాలు. ఇది కనపడదు ఈ వాక్యం ఖచ్చితంగా మనకి, మీరు ఎక్కడైనా చూసుకోండి. దేవుడు నిన్ను పిండి పిసికే తొట్టి కూడా దీవించబడిద్దని చెప్పాడు. కొట్టు గట్టిగా చప్పట్లు అంటారు, కొడతారు మన వాళ్ళు, అదిగో రెడీగా ఉన్నారు. నీ పిండి పిసికే తొట్టి దీవించబడిద్దంట, నీ గొర్రెలు దీవించబడతాయి అంట, నీ కోళ్ళు దీవించబడతాయి అంట అని దీనికి అదిగా రెడీగా చెప్పలా, రెడీగా ఉన్నారు. ఆశీర్వాదం అనగానే చప్పట్లు కూడా రెడీగా ఉంటారే, దానికి ముందు ఏం చెప్పాడు అని కనీసం జ్ఞానం పెట్టి ఆలోచించాలిగా మనం. ఎప్పుడు ఇస్తానంటున్నాడు దేవుడు, అసలు ఇవన్నీ ఎప్పుడు చేస్తానంటున్నాడు, ఏముంది అక్కడ, నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి
నడుచుకొని ఎడల విధేయత చూపించాలి కదా. విధేయత లేకుండా ఎంతకాలం వాళ్ళు భ్రమ పెడుతున్నారని వాళ్ళ భ్రమలో పడిపోతాం పోయి మనం. ఆయన చెప్తున్న మాట ఒకటైతే మనం దాని కింద మాట పట్టుకుని దేవుడే చెప్పాడుగా మరి ఆశీర్వదిస్తానన్నాడు కదా. ప్లాట్ల మీద ప్లాట్లు, గోల్డ్ మీద గోల్డ్ అన్నీ కావాలి. అంతకన్నా మరి తిరుపతికి వెళ్ళే వాళ్ళకి 4-5 బిల్డింగ్లు ఇంకా మనకన్నా డబ్బులు ఎక్కువ ఉండే. మరి దాని సంగతి ఏంటి? మరి దాని సంగతి ఏం చెప్పండి? భారతదేశంలో మనమే ధనికులు. మన అసలు ధనికులువేనా భారతదేశంలో పోల్చుకుంటే? మనకన్నా ధనికులు ఎవరు? మరి అది ఆశీర్వాదం. ఎప్పుడు తెలుసుకుంటారు ఈ విశ్వాసాలని? నాకు అర్థం కాని విషయం. దేవుడు ఆశీర్వాదం ఇస్తా అన్నాడు. ఎప్పుడు ఇస్తా అన్నాడు? ఈ ఆజ్ఞలన్నింటినీ ఖచ్చితంగా నడుచుకొని ఎలా నీవు గుర్తుపెట్టుకోవాలయ్యా. ఆశీర్వాదాలు కింద ఉన్నాయి, దానిపైన ఏముంది? దేవుని మాట ఉంది, విధేయత చూపించాలి అన్న అంశం ఉంది. అది మరుగున పడిపోయింది. అది ఆపేసి దాన్ని గప్పేసి ఇదిగో ఆశీర్వాదం ఇస్తా అన్నాడు, తాగు ఈ కొబ్బరి నూనె, రేపు పొద్దున కల్లా ఇక ఏమి లేదు, అయిపోయింది. ఎంత ప్రమాదంలో పడిపోయింది. అప్పుడప్పుడు చాలా బాధ కూడా వేసింది. దేవుడు చెప్తున్న మాటలు వినకుండా, దేవుడు చెప్తున్నట్టు చేయాల్సిన పనులు మనం చేయకుండా ఆయన ఆశీర్వదిస్తా అన్నాడు, ఆయన నూనె బుడ్డిస్తా అన్నాడు, ఆయన కచ్చిపిస్తా అన్నాడు, ఆయన టవలెత్తా అన్నాడు తుడుచుకున్నది, ఆయన వాడుకున్న సొక్కా ఎత్తా అన్నాడు. ఎందుకు ఇవన్నీ మనకు అసలు అవి తీసుకోమన్నాడు దేవుడు? ఆడని చెప్పాడా? ప్రవక్త ఆయన పైన పోతుంటే దుప్పటి నీకు గణపతి ఆశీర్వాదం కావాలని ఆయన కింద పడేసాడు. ఏంటిది? ఇది చెప్తారు కచ్చి అంటే నువ్వు ఆయన దుప్పటి పడితే తప్పు లేదు కానీ మేము ఇంత చిన్న కచ్చి ముక్క పడితే తప్పు వచ్చిందా అంటారు వీళ్ళు. ఆ సందర్భం ఏంది, ఎందుకు వేసాడు దేవుడు, ఎందుకు చూపించాడు, అవన్నీ మర్చిపోయారు. ఇది మాత్రం చెప్పరు. దేవుని మాట వినండి, దేవునికి విధేయులుగా ఉండండి, దేవుని మాట మాత్రమే వినండి, బైబిల్ చదవండి, వాక్యం తెలుసుకోండి, ప్రార్థన చేసుకోండి. కాదు ఆశీర్వాదం కావాలా, వచ్చే వెంటనే తక్షణం ఆశీర్వదించబడతా ఉంది. మీరు ఇది ఫాలో అయ్యి చూడండి, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఆశీర్వాదం రాదా? ఇందాక మనం చూసి సారేపాత విధవరాలు ఆశీర్వాదం ఎత్తుక్కుంటే వెళ్ళింది ఆయన దగ్గరికి. ఆయన అక్కడ కొండ మీద ఒక ఆయన ఉన్నాడు, నది పక్కన ఉన్నాడు, నది ఎండిపోయిందంట, ఆ ప్రవక్త దగ్గరికి పోదాము, ఈ ఏంటి బుడ్డిలో నూనె తొట్టిలో పిండి తక్కువ కాకూడదని ఆయన దగ్గరికి వెళ్ళిందా? ఆశీర్వాదం వెతుక్కుంటూ వచ్చింది. మనం కాదు పోవాల్సింది. ఏం రావాలి మనల్ని ఎత్తుక్కుంటా? ఆశీర్వాదం. అసలు లైవ్ ఎగ్జాంపుల్ సారేపాత్ ఆ విధవరాల దగ్గరికి ఎవరు వచ్చారు? సాక్షాత్తు ప్రవక్త వచ్చి నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. ఆమె బాగా పరిగెత్తుకుంటా బస్సులెక్కి లారీలెక్కి. విధేయత చూపించిద్ది అన్న విషయం దేవుడికి తెలుసు కాబట్టే ఆశీర్వాదాన్ని లేడు చేయకుండా పంపించాడు. ఎవరి దగ్గరికి? రైట్. నా మాట వింటాడు అబ్రహాము, నేను చెప్పిందల్లా చేస్తాడు కాబట్టి అబ్రహాముని ఆశీర్వదించి తీరాల్సిందే అని ఆశీర్వాదాన్ని పంపించేశాడు. ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని వల్ల విధేయత చూపిస్తారో వారికి కావలసిన ఆశీర్వాదాలు దేవుడికి తెలుసు. ఎప్పుడు ఏ సమయానుకూలంగా ఎవరికి ఏమి దయచేయాలో. అది కాకుండా అది ఒక్కటి పక్కన పెట్టేసి ఎంత చేసినా, ఎంత భక్తి చేసినా, భక్తి మనం చేస్తున్న భక్తే కాదు ఈ రోజులను బట్టి. పూర్వ రోజుల్లో ప్రార్థనలు అంటే విజ్ఞాపన ప్రార్థన, కన్నీటి ప్రార్థనలు చూసేవాళ్ళం. మనం జాబ్ హోల్డర్స్ అయ్యాం యేసుక్రీస్తు ప్రభువుకు. మనం పని అట్ట చేస్తున్నాము. నేను టీచర్గా స్కూల్లో పని చేస్తున్నాను. మనం కూడా సండే జాబ్ హోల్డర్స్ అయ్యాం. మనం ఏ జాబ్ హోల్డర్స్? సండే జాబ్ హోల్డర్స్. రోజంతా పని ఉండిద్ది, 8 గంటలు పని చేయాలి వాస్తవంగా. మనం సండే జాబ్ హోల్డర్స్ మాత్రం 2 గంటలు, అది కూడా 3 గంటలు పని ఉంటే మనకి గంటన్నరకు ఒక అరగంట లాస్ట్ ఒక అరగంటకు వచ్చి పని చేసుకొని పోతాం. కాదా? ఎవరైనా చెప్పండి గుండె మీద చేసుకొని కాదని. దమ్ముంటే మీకు ఎవరికైనా, వీడియో చూసే వాళ్ళకైనా. క్రైస్తవ జాబ్ హోల్డర్స్ కాదా మనం? నియమకూటాలకు వస్తున్నావా? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావా? కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? కుటుంబం గురించి ప్రార్థన చేసుకుంటున్నావా? బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నావా? సంఘం గురించి ప్రార్థన చేస్తున్నావా? సమాజం గురించి ప్రార్థన చేస్తున్నావా? దేవునికి విధేయులుగా ఉంటున్నావా? గుండె మీద చేసుకుని చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనం ప్యాషనేట్ క్రైస్తవులమా కాదా? జాబ్ హోల్డర్సా కాదా? సండే జాబ్ హోల్డర్సా కాదా? ఇవన్నిటికీ ఒకే ఒక ప్రధానమైన కారణం, దేవుడు అంటే ఏమి లేకపోవటం, భయభక్తులు లేకపోవటం. దేవుడు అంటే భయం లేదు అన్న విషయాలు తెలియజేస్తాం. మన బిహేవియరే మనకు తెలియజేస్తుంది.
అరే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఇందా చెప్పే కదా, సీసీ కెమెరాలు ఉన్నప్పుడే ఉనికి 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 చస్తున్నావు, అంతకన్నా పెద్ద సీసీ కెమెరా పైన దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని ఏం చేసాం, మర్చిపోయాం. ఎప్పుడైతే మనలో దేవుడు అంటే భయము భక్తి ఉండిద్దో తప్పకుండా దేవునికి ఏం చూపిస్తాం, మనం విధేయత చూపిస్తాము. మీ బిడ్డలు మీకు విధేయత చూపించాలి అంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి, దేవునికి ఏం చేయాలి, విధేయత చూపించాలి. మీరు చూపించే అవిధేయతే మీరు నాడుతున్నారు మీ పిల్లల్లో. ఏమని నాడుతున్నారు, ఓహో ఇలా అవిధేయత చూపించాలి, విధేయత చూపించకూడదు మేము కూడా అని. ఎప్పుడైనా పిల్లలకి ఆదివారం ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళాల్సిందే, ఫస్ట్ పాట దగ్గర నుంచి చివరి ఆశీర్వాదం వరకు ఉండాల్సిందే అని మీరు విధేయత చూపిస్తే పిల్లలు ఏం చేస్తారు, దాన్ని చూసి నేర్చుకుంటారు. ప్రార్థన మానుకొని మనమే షికారులకి, ఊర్లకి, ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి, పేరెంటాలకి పోతే వాడు మనసులో ఏమి నాటిద్ది, ఆహా ప్రార్థన కన్నా కానీ ఇవి ముఖ్యం కావాలా అని అనుకుంటాడు. అనుకోడా, చెప్పాలి గట్టిగా, అనుకోడా? భావి భారత పౌరులు ఏం తయారు చేస్తున్నాం, మనం ఇంట్లోనే నాశనం చేస్తున్నాం. విష మొక్కలు వేసి పెంచుతున్నాం మన కొడుకుల్ని, కుమార్తెల్ని మనమే ఇంట్లో వేసి. మనం దేవుడు అంటే విధేయత చూపించము, దేవుని మాట అంటే మనకు లెక్క ఉండదు, దేవుడు అంటే మనకు భయభక్తులు ఉండవు. కానీ మన పిల్లలు మాత్రం మనకి విధేయులుగా ఉండాలి, నా మాట వినాలి, నేనంటే వనకాలి, గడగడ వనికి సావాలి, ఎడదస్తా నువ్వు చేస్తున్నావు ముందు దేవుడు అంటే. వాడిని ఏమనాల్సిన పని లేదు. పిల్లలు ఏం చూసి నేర్చుకుంటారు, ఖచ్చితంగా మనల్ని చూసే నేర్చుకుంటారు. మనమే రోల్ మోడల్ వాళ్ళకి. మనం ఈ నెల అయినా ఒక రెండు నెలలు 3 నెలలు ఖచ్చితంగా మీరు దేవునికి భయపడి చూడండి, మీ పిల్లలు మీకు భయపడిపోతే పడకండి. మనలో దేవుని భయం ఉంటే ఆ భయాన్ని చూసి మన పిల్లలు ఏం చేస్తారు, మా నాన్నకి దేవుడు అంటే చాలా భయం, కాబట్టి మేము కూడా అలాగా ఉండాలి అన్న మనసు వాళ్ళకి చిన్నప్పుడే నాటుకుపోయింది. అందుకే మొక్కై వంగనని మానై వంగన సామెత తెలుగులో ఒకటి ఉంది మాట. ఇప్పుడు తిరుగుతున్న యవ్వన బిడ్డలు అందరూ వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది చిన్నప్పుడు సంఘాలు తీసుకెళ్ళారు మీరు చెప్పండి, తిరగరా? నా మాట వినట్లేదు, ప్రార్థనకు రావట్లేదు, లోకంలో కలిసిపోయాడు, తాగుడికి బానిస అయ్యాడు, అన్నిటికీ బానిస అయ్యాడంటే బానిస కాక ఎవరు ప్రోత్సహించింది, ఎవరు అదంతా నేర్పింది? మనం కాదా? కుటుంబంలో తల్లిదండ్రులు కాదా? చిన్నప్పటి నుంచే చెప్పాల్సిన విషయాలు చెప్పకుండా పెంచింది ఎవరు? మనం కాదా? కాబట్టి దేవుడు అంటే భయము ముందు మనకు ఉంటే మన బిడ్డలు కూడా దేవుడు ఏం చేస్తాడు, దీవించి ఆశీర్వదిస్తాడు అన్న విషయాలు మనం ఏం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. దావీదుకి తన కుటుంబం అంతా ఆశీర్వాదానికి కారణంగా ఉండటానికి దావీదు ఏం చేశాడు, దేవునికి భయపడ్డాడు, దేవునికి విధేయత చూపించాడు. సౌలు చిక్కాడు రాజు. ఎక్కడ చిక్కాడు? ఒక్కడే ఉన్నాడు కొండల్లో, దొరికాడు. చంపడానికి ప్రయత్నం చేశాడా? అభిషేకం ఆయన మీద ఉంది కాబట్టి చెడు తప్పు ఒప్పు అభిషేకించిన వ్యక్తిని ఏం చేయకూడదు అన్న ఒక కానీ విధేయత చూపించాడు దేవుడు. మరి అభిషేకం చేసింది ఎవరు? అతన్ని దేవుడు. మరి దేవుడు అభిషేకం చేసిన అతన్ని ముట్టుకున్నాడా? చేతికి చిక్కాడు, చంపేయచ్చుగా, చంపేశాడా? అదే విధేయత అంటే, దేవుని మాటకు విధేయత అంటే. అందుకు కదా మరి దేవుణ్ణి దావీదు కుమారుడు అయిన యేసు అని ఎంతమంది సంబోధించారు. మనకు ఆ సువార్తలు మనం చదువుతూ ఉంటాం. బిచ్చగాళ్ళు కానీ, కళ్ళు లేని వారు కానీ ఎంతమంది దావీదు కుమారుడు అయిన యేసు మమ్మల్ని కరుణించు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం దావీదుకి? మరి విధేయత చూపించిన వల్లే కదా. మరి ఆ విధేయత మనలో ఉందా? పొరపాటున ఒకవేళ మనం చనిపోలేదులే, అలా అప్పుడు నలుగురు వ్యక్తులు అప్పుడు అనుకోవాలి, నిజమైన దేవునికి విధేయుడురా, అనవసరంగా చనిపోయిన తర్వాత పోరాకాలం పోయింది, వీడు ఉన్నా ఒకటే, సమాజానికి ఉపయోగం లేదు, లేకపోయినా ఒకటే అన్న పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇప్పటికైనా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఒకటే ఒక మాట, నీవు నాకు ఏం చూపిస్తే, విధేయత చూపిస్తే నేను నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాను అన్న ఒక్క మాటను బట్టి మనం ఈ మధ్యాహ్న కాలం మనల్ని సరి చేసుకుంటూ ఇప్పటి వరకైనా దేవునికి అవిధేయంగా ఏమన్నా ఉంటే ఇప్పుడైనా సరి చేసుకొని ఇక నుంచి అయినా ప్రభువా నేను నీకు ఏం చూపిస్తాను, విధేయత చూపిస్తాను. అబ్రహాంలాగా విధేయత చూపిస్తాను, మరియాలాగా విధేయత చూపిస్తాను, సారెపాతు విధవరాల్లాగా
విధేయత చూపిస్తా. కాబట్టి నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాను. ఈ మధ్యాహ్న కాలంలో ఆయన ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు? ఆయన ఎల్లప్పుడూ సిద్ధమైన మనసు గలవాడే. దేనికి? ఆశీర్వదించడానికి. కాబట్టి అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయను గాక. ఆమేన్.